మరొక ఆదివారం ఈ రెండు వర్తమానాలు మనం ప్రవేశించబోతుండగా దేవుడు తను సిద్ధపరిచిన మాటలు మనం వినడానికి సిద్ధపడదాం. మనం అందరం భయభక్తులతో ఆయన ముందు కూర్చున్నాం. మరొకసారి ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని వల్ల ఒక మంచి సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సంగతి ఎలాంటిదంటే, ఈ విషయం ఎలాంటిదంటే, మనందరిలోనూ ఉంటుంది ఈ అలవాటు. మనం అందరము ఈ అలవాటుకి బానిసలమే. మనలో ఉన్నట్టుగా కూడా తెలియదు, కానీ మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ అంటే ఒప్పుకోం. అటువంటి ఒక సంగతిని ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఆ సంగతే అందరిలోనూ ఉండి అందరినీ విపరీతంగా ఇబ్బంది పెడుతూ దేవునికి దూరం చేసే విషయాల్లో ఒకానొక సంగతి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ సంగతే సోమరితనము. ఏంటిది? అబ్బా, సోమరితనం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. ఇంతకీ సోమరితనం అంటే ఏంటో చెప్పగలరా మీలో ఎవరైనా? బద్ధకమే. సోమరితనానికి మరో పేరు బద్ధకం. ఈ బద్ధకం అంటే ఏంటి? సోమరితనం అంటే ఏంటి? ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? మీకు అర్థం కావడం కోసం ఒక మంచి ఉదాహరణ మేము ముందు పరిచయం చేస్తాం. పిసినారితనం అంటే తెలుసుగా మీకు. పిసినగొట్టు అంటాము, లేదంటే లోభి అంటాము, అవునా? ఈ లోభితనము, పిసినారితనం ఎవరిలో ఉంటుంది చెప్పాలి. అది అర్థమైతే ఇది అర్థమవుద్ది. మనుషులోనే ఉంటుందా? అవునా? పిసినారితనం ఎవరిలో ఉంటుంది? పిసినగొట్టు అంటే ఎవరిని అంటారు? డబ్బులు వాడుకోవటానికి డబ్బులే లేకుండా, తినటానికి తిండి గింజలే లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా ఉండేవారిలో ఉంటుందా? ఉంటుందా? ఎవరిలో ఉంటుంది? ఉండి కూడా 10 అంతస్తుల ఇల్లు ఉంటుంది, మొత్తం అద్దెకిచ్చేసి ఆ గుడిసెల ముందు చిన్న పాక వేసుకుని ఉంటాడు ఒకడు, తెలుసా మీకు? వాడిని పిసినగొట్టు అంటారు. జేబు నిండా డబ్బులు ఉంటాయి, కానీ ఎప్పుడు ఎవరు పెడతారా చూద్దామని ఎక్కడ దినాలు జరుగుతుంటాయా, ఎక్కడ గుళ్ళో భోజనం పెడతారా, ఎక్కడ ఎవడు చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్దామా అని తిండి కోసం రోజు ఊళ్ళో లెక్కలేస్తూ ఉంటాడు ఒకడు. వాడిని పిసినగొట్టు అంటాం. అంటే ఉండి కూడా ఆ ఉన్నదాన్ని వాడకుండా అత్యంత జాగ్రత్తగా దాచిపెడుతూ తన కడుపుకు కూడా ఎవరి మీద ఎదుటి మీద ఆధారపడే దరిద్రపు లక్షణం ఉన్న వారిని పిసినగొట్టు అంటాం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు సోమరితనము, సోమరిపోతున్న ఎవరిని అంటామంటే, శక్తి ఉండి, బలముండి, జ్ఞానముండి, పని చెయ్యాలని తెలిసి బాధ్యతలు గుర్తెరిగి కూడా ఆ పని చెయ్యకుండా, ఆ అనుకున్న పనిని పూర్తి చెయ్యకుండా, బద్ధకంగా కదలకుండా, ఇంకా చెప్పాలంటే బ్రతుకున్న శవంలాగా. బ్రతుకున్న శవం ఏంటి? శవం అనుకున్న లక్షణం ఏంటంటే కదలదు, మెదలదు, పని చేయదు. వీడు బ్రతికే ఉంటాడు, ఆ శవంలాగా ఉంటాడు, ఏ పని చేయడు. ఇటువంటి వారిని సోమరిపోతులు అనొచ్చా అనకూడదా? కదా. ఇప్పుడు ఈ సోమరిపోతులు లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఇదే సోమరితనం సంఘంలో ఉంటే కూడా, సంఘంలోకి వచ్చాక కూడా ఎలా ఉంటుందో నేర్చుకుందాం. వెళ్దామా ముందుకి? ఈరోజు ఎవరికైనా ఈ వాక్యం గుచ్చుకుంటే నాతో మాట్లాడొద్దు, నా మీద అలగొద్దు, దయచేసి మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ఎవరి గురించైనా మాట్లాడుతున్నాను మీరు అనుకుంటే, మీకేమైనా పంచాయితీ ఉంటే మీ ప్రభుతో తేల్చుకోండి. ఇంటికి వెళ్ళాక ఆయనతో తగాదాడండి ప్రార్థన రూపంలో. నన్నేమి అనొద్దు. రైట్, ముందుకెళ్దాం. ఒక వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము, మీ బైబిల్ ఉన్న వాళ్ళంతా మీరంతా బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము. సోమరి ఎందాక నీవు పడుకొని ఎప్పుడు పడుకునే ఉంటావేంట్రా నువ్వు? సోమరి ఎందాక పండుకొని ఉండేదావు, ఎప్పుడు నిద్ర ఎప్పుడు లేస్తావు నిద్ర అని అడుగుతున్నారు దేవుడు. మనకు అర్థం కాదు ఇంతవరకు. సోమరి
ఎందాక నీవు పండుకొని ఉందువు. ఎందాక పడుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇక కొంచెము నిద్ర ఇంకొంచెం సేపు నిద్రించుతాను, కాసేపు ఉండవమ్మా, లేప మాకు, ఇప్పుడిప్పుడే క్లైమాక్స్లో ఉన్నాను, ఆ కలల గంట ఉన్నాను, మన ఇల్లు కడదాం అనుకున్నాం కదా, స్లాబ్ వేస్తూ ఉన్నా, కొన్ని షాపు రంగులు వేపిద్దాం అనుకున్నాం కదా, ఇంటికి రంగులు వేస్తూ ఉన్నారు కొంచెంసేపు బాబు. ఏది కళ్ళం? ఇడు పడుకునేది కుక్కి మంచం, కుక్కి మంచం, దానికి నవారు కూడా సరిగా లేదు, నొలక మంచంలో పడుకున్నాడు. డాబా వేసి దానికి రంగులు వేస్తాడట. ఇంటిల్లి పాదికి విందు భోజనం ఏర్పాటు చేస్తామంటాడు. ఇప్పుడే మసాలా ఉడుకుతుంది, కొంచెం ఆపు, కూర ఉడుకుతుంది, కొంచెం సేపు పడుకుని నన్ను కళ్ళం మీకు బిర్యానీ వండుతున్నా, ఏమేవు నీకు పట్టు చీర తెస్తున్నాను, లాస్ట్లో ఉంది, ఇప్పుడే అద్దకం అద్దుతున్నారు, ఖరీదైన పట్టు చీర, నాణ్యమైన పట్టు చీర, గద్వాల బెనారస్ పట్టు చీర తెస్తున్నాను, కల్లో క్లైమాక్స్లో ఉంది, మడత పెట్టి ఇస్త్రీ చేపిస్తున్నా, ఉండు అంటుంటాడట. ఇంకొంచెంసేపు పరుండుకొని ఉంటాను, ఇంకొంచెంసేపు నిద్రపోతాను, సోమరి ఎందాక పడుకుంటావు, ఇంకొంచెంసేపు పడుకుంటానని ఎదురు చూస్తూ ఉంటా, ఇంకొంతసేపు కునుకుతానని కొంచెం సేపు చదవండి. చేతులు ముడుచుకుని పరుండేదని నీవు అంటున్నావు, కొద్దిసేపు పడుకొని ఏంది అప్పుడే లేపుతావు? తెల్లగా తెల్లారింది, ఎండొచ్చేసింది, జనమంతా పొలవమని పళ్ళకు కూడా వెళ్ళిపోయారు, అవునా? నువ్వేం చేస్తున్నావంటే ఇంకొంచెంసేపు పడుకుంటారని పడుకుంటూ ఏమనుకుంటున్నావు? అందుచేత నీ దగ్గరికి ఏమొస్తుందో చెప్తున్నాడు. ఈ రకంగా సోమరిపోతులాగా వేళపాల లేకుండా పడుకుని ఉంటే నీకేం జరుగుతుందో చెప్తున్నాడు దేవుడు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు. దోపిడిగాడు ఎలా వస్తాడంటే జాలితో వస్తాడా? ఏం జాలిపడ్డు నిన్ను దోచుకోవడానికి వచ్చినప్పుడు? నీ దగ్గర ఏముంటే అది అవసరమైతే నీ ప్రాణమైన తీయడానికి వెనుకాడు, నువ్వు ఇయ్యకపోతే. దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం వస్తుందట. ఓ సోమరి, నీ దగ్గరికి దరిద్రం వస్తుందట. చూడండి, బాగా గమనించండి. ఈరోజు మన దరిద్రంలో ఉన్న వాళ్ళందరికీ ఈ పాఠం అవసరం, అప్పుల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పాఠం అవసరం. తక్కువ స్థితిలో ఉండి సంపాదిస్తూ కూడా సంపాదించిన దాన్ని వినియోగించుకోలేక వడ్డీలు వాళ్ళకి, అప్పులు వాళ్ళకి కడుతూ ఉన్న మన అందరికీ ఒక గుణపాఠం. ఎందుకంటే దరిద్రం నీ వెంట వస్తుందంటే కారణం ఏంటంటే నువ్వు సోమరితనంతో ఉన్నావు. ఇది శరీర సంబంధమైనదే ఇప్పుడు జరుగుతుంది, ఆత్మ సంబంధమైనది మరలా మీకు పరిచయం చేస్తాను చివరిలో. ఈ లోకంలో అప్పులతో ఉన్నాడు అంటే వాడు సోమరిపోతా. అవును, సరిగా పని చేయకపోతే, ఇంటిల్లి 10 కష్టపడకపోతే, ఒకడు సంపాదించి 10 మంది తినే పరిస్థితి వస్తే, మిగతా 9 మంది సోమరిపోతలు అయి ఉంటే దరిద్రమే తాండవిస్తుంది ఆ ఇంట్లో. సోమరి నీ దగ్గరికి దరిద్రం ఆయుధాలు ధరించుకుని వస్తుందట, దోపిడీదారు వచ్చినట్టు వస్తారట. ఏంటంటే ఆయుధత. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు వస్తాట. వాడు ఆయుధాలు ధరించుకుని వస్తే మన దగ్గర ఏముండవు, వట్టి చేతులతో ఉంటాం. వాడేమో నిండా ఆయుధాలు ధరించుకుని వస్తాడు, కత్తులు, ఖడ్గారు, శిరస్త్రాణము, బూట్లు, కాళ్ళు, చేతులకి అన్ని ఆయుధాలు. నువ్వు అన్ని జయించలేవికా. జయించడం నీ వల్ల కాదు, నీ సోమరతనమే నీకు ఎక్కడ లేని నిస్సత్తువుని కలిగిస్తుంది. శక్తి లేదు ఇంకా వాడిని ధరించడానికి. నీ దగ్గరికి వచ్చేస్తుందట. ఎంత బద్ధకంతో ఉంటామా ఈరోజు మనం, సంఘాల్లోనే కాదు ఇళ్లలో కూడా. సంఘాలు ఎలా ఉంటామో కూడా మీకు పరిచయం చేస్తా. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. మీరు ఒకసారి 10వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు. పనిచేస్తాడు కానీ బద్ధకంతో పనిచేస్తాడట. ఎంత బద్ధకమో తెలుసా? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట, బద్ధకంతో పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. ఎందుకు? ఏ పని సక్రమంగా చేయడు వాడు. వాడికి ఉన్న ఒక లక్షణాన్ని చెప్తున్నాడు. ఒకసారి మీరు 10వ అధ్యాయం 26వ వచనంలో ఈ సోమరిపోతు ఎలాంటి వాడో చెప్తున్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడట. ఈ మాటకి అర్థం తెలుసా? నిన్నే ఎవడైనా నమ్మి పనిలో పెట్టుకున్నాడు, నువ్వేమో సోమరిపోతు, చూడటానికి బట్టహాసంగా దిట్టంగా బలంగా ఉన్నావు. అబ్బో ఈ మనిషిని చూస్తే మామూలుగా లేడు, 4 పని చేస్తాడని నేను పనిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పని పెట్టుకున్నాడు నువ్వు పని మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా వాడి పరిస్థితి? పండ్లకు పులుసట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు పులుపు ఎక్కువ తింటారు ఎప్పుడన్నా, అవునా? నిమ్మకాయో లేదా నారింజో లేకపోతే ఇంకా ఏంటవి ఉన్నాయి కదా, ఉసిరికాయలు, అలాంటి ఎక్కువ తింటూ, లేదా చింతకాయలు కొద్దిగా తినేసరికి ఎలా ఉంటాయి? పళ్ళు పులిసిపోతాయి.
పళ్ళకి పులుపు ఎక్కువ తగిలితే చాలాసేపు లేదా ఒక రోజల్లా 2 రోజులల్లా ఇంకేం తినబుద్ధి కాదు. అవునా? రుచి తెలియదు. అవునా కదా? పండ్లకి పులుసు అలాంటిదట. ఈ బద్దకస్తుని పనిలో పెట్టుకుంటే పండ్లు పులపల్లాడతామంటే ఏం తినబుద్ధి కాదు, తాగబుద్ధిగా, రుచి తెలియదంట. ఇక వాడిని చూస్తే ఏం అనబుద్ధి కాదు, రుచి పచ్చి లేదు, వాడు పని చేయడు, ఆ చేసే పని సక్రమంగా ఉండదు, మనకి ఇంకా ఏం చేయలేక ఎందుకు పెట్టుకున్నానా పనిలో వీడిని అనుకుంటాడట. కండ్లకు పొగ వంటి వాడు. మంటున్నా ఏం కాదు, కానీ పొగ వస్తే కళ్ళు ఎలా ఉంటాయి? అవునా? మండిపోతాయి. ఎంతసేపు అసలు వండబుద్ధి కాదు ఇంక అక్కడ. అంత చిరాగ్గా ఉంటుంది కండ్లకు పొగ అంటే. ఈ బద్ధకస్తుని పనిలో పెట్టుకుంటే అంత భయంకరంగా ఉంటుందంట ఆ పని పెట్టుకున్న వారికి. సోమరి వాణిని తనకు పని పెట్టేవారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ పెట్టేవాడు అంటే అంత బద్ధకంతో ఉంటారా? సోమరితనాన్ని అంత అసహించుకుంటున్నారు దేవుడు. సోమరి, ఒకసారి మీరు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? సోమరి ముందు 24 చదవండి. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తారట. సోమరులు వెట్టి పనులు చేయవలసి అంటే ఇంకా వాడు ఉద్యోగం చేసినా దానిలో నాణ్యత ఉండదు, పని చేసినా నాణ్యత ఉండదు, ఏదన్నా పొలం పని చేసినా నాణ్యత ఉండదు. వెట్టి పనులు అంటే చాకరి, గొడ్డు చాకరి అంటామే, అలా తప్ప దేనికి పనికిరారట. అందుకే 27వ వచనంలో మాట చెప్తున్నారు, సోమరి వేటాడతాడట. వాడు కూడా అందరిలాగానే ఆయుధాలు ధరించుకుంటాడు, బాణాలు వేసుకుంటాడు, కత్తులు కటార్లు ధరించుకుంటాడు, గుర్రం ఎక్కుతాడు, అడవికెళ్తాడు. వేట కనపడగానే దాని వెంట పరిగెడటానికి ఓపిక ఉండదు, ముందు ఇష్టం ఉండదు. సోమరి వేటాడినను పట్టుకొనలేడు. ఇంకా ఎందుకు? సోమరితనం. ఏం కాదులే, చాలా మంది ఉన్నారుగా, ఎవరో వాళ్ళకి దొరక్కపోద్దా, వాళ్ళే ఒక ముద్ద ఒక వాట వేయిపోతారు నాకు, మనం ఎందుకు పరిగెట్టాలి, ఆయాసపడాలి, అమ్మో శరీరం కందిపోద్దేమో, కండలు కరిగిపోతాయేమో, అమ్మో నిద్రమత్తు పోయిద్దేమో. ఎవరో ఒకళ్ళు పట్టుకుంటారు, కాలుస్తారు, వాటలు పంచుతారు, కాల్చి చక్కగా వేడి ముక్కలు పెడతారు, తిందాం పడుకుందాం, మనకెందుకు ప్రయాసన. అందరితో పాటు తప్పనిసరి వెళ్ళినా వాడు వేటాడిన పట్టుకోలేడు, వాడికి ఏమీ దొరకదట. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నేనన్నా అక్కడ బైబిల్లో ఉంది, అక్కడ మాట చదవండి. ఆ మాట చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమట. ఆ చురుకుతనం ఉండదు. ఎందుకు? సోమరి ఆశ అలాంటిది. ఆ సోమరితనం అంత భయంకరంగా ఉంటుంది. పైగా నీకు చేత కాదంటే వచ్చు, నీలో బలం లేదా? ఉంది. శక్తి లేదా? ఉంది. ఆలోచన లేదా? ఉంది. కానీ సోమరితనము నిన్ను ఎంతగా దరిద్రుని చేస్తుందంటే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలనిపిస్తుంది. ఇంకొంచెం సేపు పడుకుంటా, లేపకండి అయ్యా, 6 అవుతుంది, ఇంకొద్దిసేపు ఉండు, 7 అవుతుంది, కొద్దిసేపు ఉండు, ఏంది హింస మాకు, ఏంటి దరిద్రం మాకు, ఏంటి గోల, కాసేపు పడుకోవడానికి కూడా లేదా ఇంట్లో మాకు స్వేచ్ఛ. ఇలా ఉంటే మన మాటలు. సోమరి ఎందాక పడుకుంటావరా కాళ్ళు చేతులు ముడుచుకొని? సోమరి ఆశపడిన కానీ 13వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడు తెలుసా? ఏమీ దొరకదంట వాడికి. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదట. శ్రద్ధ గలవానికి పుష్టిగా నుండును. మీరు 19వ అధ్యాయం ఒకసారి 15వ వచనం తెస్తారా? అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం త్వరగా. సోమరితనమట గాఢ నిద్రలో. అసలు చూసారా? అసలు విషయానికి వచ్చేసాడు ఇప్పటిక. ఈ సోమరికున్న గొప్ప లక్షణం ఇంక ఎవరికి ఉండదు. పొద్దున్నే చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు 5 గంటలకే లేచి పని చేసుకునే వాళ్ళు బోలుడు ఉంటే, అదే ఇంట్లో తెల్లారేంత వరకు బడికిన వాడు ఒకడు ఉంటాడు. ఏంటయ్యా అంటే వాడి పేరు సోమరి. ఏంటి వాడికున్న పెద్ద గొప్ప లక్షణం? ఆ ఇంట్లో ఎవరికి లేని గొప్ప లక్షణం ఏందయ్యా అంటే గాఢ నిద్ర. ఎలా పడుతుందో తెలియదు, ఎలా నిద్ర వస్తుందో తెలియదు. బాబా విడిచిపెట్టలేరు. సోమరితనము గాఢ నిద్రలో పడవేయను. అట్టివాడు ఏం చేస్తాడు? పస్తుపడి ఉండును. ఎక్కడి నుంచి వస్తే పని చేస్తే కదా. ఈ సోమరితనాన్ని గురించి దేవుడు ఎంతగా వివరిస్తున్నాడు తెలుసా? పస్తులు పడుకుంటున్నామంటే మన సోమరితనంతో ఉన్నాం. విపరీతంగా నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోయేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలడా? చీకటిని వేకువని లేచి దేవుని సన్నిధిలో ఉండగలరా? ప్రార్థన చెయ్యగలరా? దరిద్రాన్ని వదలగొట్టడానికి దేవుని దగ్గర నుంచి ఆయుధాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని పొందుకోగలరా? వీడేమో ఆయుధాలు ధరించుకుని వస్తాడు, వాకిట్లను తలుపు తీసి నేను రెడీ
నువ్వు నా దగ్గరే ఉన్నావా, ఇంక నీతో యుద్ధం ఎందుకు, మనం బాయి ఎవరో ఈ ఆయుధదారు, ఈ లేమిగాడు, ఈ దరిద్రుడు మనల్ని బాయి అంటాడు. ఎందుకంటే మనం వాడికంటి ముందు మనసులో పడుకుంటాం కదా, దుప్పటి ముసిగేసి తెల్లారినా కూడా వాడు మనకి బాయి, మనతో యుద్ధం లేదు వాడికి. ఇంకా వాకిట్లో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని జోలపాటలు పాడుకుంటూ, లాలిపాటలు పాడుకుంటూ, చక్క చప్పట్లు కొట్టుకుంటూ హాయిగా ఉంటాడు. నాకు మా ఫ్రెండ్ లోపల పడుకొని అన్నాడు, అప్పుడే లేవడు, దేవుడికి ప్రార్థన చేయడు, ఆయన రాడు, నేను అప్పుడే పోను. బా ఎలా ఉంటుందంటే ఆ సన్నివేశాలు ఊహించుకుంటే. అంత సోమరితనం ఉంటాడు. సోమరి 19:24 చదవండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచుతాడట తిందామని, బద్ధకం. తన నోటికి దానిని తిరిగి ఎత్తలేడట. అంత బద్ధకంతో ఉంటారా? ఉంటారు. ఎదురుగానే కూర్చుంటాం, ఎదురుగా ఉన్న దాన్ని అందుకోవటానికి అక్కడెక్కడో ఉన్నవాళ్ళు పిలుస్తాం. అరే ఇట్రంట్రా, ఇంట్లో ఉన్నారా, ఏమేవ్ అదేవ్ ఇదే, అరే ఒరే ఇట్రంట్రా, అది అందించండిరా కదా. ముందే ఉంటుంది. అందుకోలేనంత బద్ధకం. అంటే శరీరాన్ని కొంచెం పైకి లేపాలంటే అంత బద్ధకమా? సోమరితనం అంత ప్రమాదం అంటే? అవును, సోమరి పాత్రలు చెయ్యి ముంచినే గాని తిరిగి లేవలేడంట. తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అంత భయంకరమైన విషయాలు మాట్లాడుతున్నారు సోమరితనం గురించి. ఎందుకంటే అంత ప్రమాదకరమైంది ఆ సోమరితనము. ఉందంటే అది సోమరితనమే. మిగతావన్నీ ఒక ఎత్తు అయితే ఈ సోమరితనం ఒక ఎత్తు. మామూలు విషయం కాదు ఈ సోమరితనం అంటే. ఒకసారి మీరు అదే సామెతల గ్రంథము 20:13 లేమికి భయపడి సోమరితనాన్ని విడిచిపెట్టి అంటాడు. లేమికి భయపడి, అమ్మో నేను పడుకుంటే నా ఇంట్లో నా పొయ్యిలో పిల్లలు పడుకుంటాయి, అది లెగవది. ఇంట్లో పొయ్యి పడుకోండి, పిల్లలు పడుకోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడంటే స్టవ్లు కాబట్టి పిల్లలు పడుకోవు. పాత రోజుల్లో కదా ఇళ్లలో ఏంటి ఉండేది? కట్ల పొయ్యిలో ఉన్నప్పుడు బూడిద ఉంటుంది, వెచ్చగా ఉంటుంది కదా. పిల్లి తన పిల్లలు తీసుకొచ్చి పడుకోబెట్టుకుంటుంది ఆ పొయ్యి మీద. పొద్దున్నే మీకు తెలుసో తెలియదు, మరి ఎంతమంది తెలుసు? మాకు తెలుసు. లేచి పొద్దున్న పిల్లులు తరివేసి పొయ్యిలో పిల్లలు లేవలేదంట మనం. అంటే అర్థం ఏంటంటే పొయ్యి ముట్టించలేదు ఇంతవరకు. పొయ్యి ముట్టించాలంటే ఈ సోమరు లేచి బయటికి వెళ్ళి పని చేయాలి కదా. లేమికి భయపడమంటున్నాడు, భయపడతలే మనం. ఈ లేమి ఆధ్యాత్మిక లేమి కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్తాం, మిమ్మల్ని తీసుకెళ్తాం. ఈ లేమితనము ఆధ్యాత్మికంగా భక్తులు కూడా లేదు. ఈ లేమితనం, ఈ సోమరితనం అక్కడ కూడా ఉంది. ఒకసారి మీరు 23వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? 23:21. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులు అవుతారట. నిద్రమత్తు తాగు ఎక్కువైపోయి తిండి ఎక్కువై అర్ధరాత్రి దాకా తాగుతూ ఉంటారు. అర్ధరాత్రి 2 గంటల దాకా కూడా వండుకొని తింటూనే ఉంటారు, నిద్ర పట్టదు. ఈ మధ్య వచ్చినాయి కదా, అంతకుముందు చీకటి పడక ముందే పాస్టర్ గారు మాట అనేది, అది గుర్తురాడు. ఏంటది? గుట్లో ముద్ద ఏంటది? నోట్లో ముద్ద గూట్లో దీపం అంట. నోట్లో ముద్ద నోట్లో వండగానే గూట్లో దీపం ఆర్పేసి 7 గంటలకి 8 గంటలకి మంచం మీదకి ఎక్కేసేవాళ్ళు ఎవరు? పాతకాలంలో. మళ్ళీ తెల్లారుజామునే కోడి పుయ్యటానికంటే ముందే వీళ్ళు లేచేవాడు పని చేయడానికి. అవునా? తెల్లవారుజామున లేచి పగలంతా పని చేసుకుని చీకటి అయ్యారు అనంతరం. ఇప్పుడు అట్లా కాదుగా, 24/7 ఫుడ్ కోర్టులంట. దరిద్రానికి, మనల్ని దరిద్రంలో ముచ్చి తేల్చడానికి, మనల్ని నిద్రమత్తుగాను, తాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను, నిద్రమత్తులుగాను మనం తయారు చేయడానికి అపవాది కొత్త ఆలోచనలు పుట్టించి ఫుడ్ కోర్టులు తయారు 24 గంటలు వండుతూనే ఉంటారు. ఎందుకుంటారో తెలియదు, ఎందుకు తింటారో తెలియదు, అంత మెలుగుతో ఎందుకుంటారో తెలియదు. తినడం కోసమే ప్రయాణాలు చేసేవాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు తెలుసా? అచ్చంగా తిండి కోసమే మన ఛానల్, మన ఫోన్లలో ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఎంతో మంది తింటూ వీడియోలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏం చేయరు వాళ్ళు. అక్కడ ఆ కూర, ఇక్కడ ఈ చట్నీ, ఇక్కడికి మాంసం, ఇక్కడికి బిర్యానీ, ఇక్కడ ఇది, ఇక్కడ దరిద్రం ఉంటుందని నోరు ఊరేలాగా ఇక్కడ ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి నోరు ఊరిపోతా ఉంటది. అలాంటి దరిద్రులు, దౌర్భాగ్యులు ఎంతమంది తయారయ్యారు తెలుసా? మళ్ళీ అంటే కోపాలు వస్తాయి. ఇంకేం చేయడా పని, ఏమి చేయడు, తింటూ తిరుగుతారు. నిద్రమత్తు, తిండి మత్తు దేనికి అవుతుందంటే తింటూ ఏం చేస్తారు? నిద్రపోతామే కదా. చింపిరి గుడ్డలు తయారు చేస్తాయి. అంటే పాత వాళ్ళకేదో డబ్బులు ఉన్నాయి, తింటున్నారు. వాళ్ళని చూసి, పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా తిండిపోతులు చూసి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, ఏం తిందాం, ఈ రోజంతా కష్టపడదాం, సాయంత్రానికి ఏ బిర్యానీ తెచ్చుకొని తిందాం. ఈ రోజు చాకరంతా బిర్యానీకే పోతుంది. ఈ బిర్యానీ ఇప్పుడు ఊరికే ఉంటాడు మగాడు. ఆ బిర్యానీ తినాలంటే కొంచెం వేయాలి కదా, దానికి సగం డబ్బులు అయిపోతాయి.
తిండి పడుకుంటాం, తెల్లారి పొద్దున పనికి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా తిండికే సరిపోతున్నాయి. ఇంకా బాగుపడేది ఎక్కడ, పిల్లలు చదివించేది ఎక్కడ, భవిష్యత్తులో పైకిచ్చేది ఎక్కడ? ఏ వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. నేను రోజువారీ పని చేసుకునే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతాను. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాడికి ఉద్యోగం ఉంది, వాడు నిద్రపోయినా పర్వాలేదు. వ్యాపారం ఉన్నాడు నిద్రపోడు, తెలుసా? ఉద్యోగం ఉన్నాడు ఏం గదిలో టైం టు టైం అంతా నిద్రపోతాడు. వ్యాపారం ఉన్నాడు నిద్రపోడు. కూలి పని వెళ్ళేవాడికి నిద్రపోడు, కూలి దొరకదేమోనని భయం. వ్యాపారం ఎందుకు నిద్రపోతాడంటే ఒక్క కస్టమర్ కూడా విడిచిపెట్టకూడదు, పొద్దున్న తలుపు తెద్దాం అనుకుంటాడు. లేమికి భయపడి ఏమంటాడు, నిద్ర మొత్తం చింపి కొట్టలు అంటే పాత కొట్టలేదు. అవును అంతే, కొత్త కొట్టలు కొనుక్కుంటే డబ్బులు ఎక్కడ ఉంటాయి? పైగా ఇవన్నీ మనం ఎవరైనా చెప్పామనుకో, ఇవన్నీ మనం ఈ నిద్రమొత్తుబడి, ఈ సోమరిపోతూ, ఈ తిండిపోతూ, ఈ నిద్రపోతూ ఏమనుకుంటాడు తెలుసా? వాడు చెప్పే సమాధానం వాడు తెలుసా? దిమ్మ తిరిగిపోతే మనకి. ఒకసారి మీరు 26వ అధ్యాయం చేయండి. ఎవరికైనా మనం ఈ సోమరితనం గురించి జాగ్రత్తగా ఉంటారు. ఊరికి ఎందుకు ఎలా ఉన్నావు, ఈ తిండిపోతానం మానుకో, ఈ తాగుపోతానం మానుకో, ఈ బద్ధకం మానుకోరని ఎవడైనా ఒకడికి వాక్యం చెప్పడానికి, లేదంటే ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ప్రకటిద్దామని, పోనీలేమని బుద్ధి చెబుదామని దగ్గరికి వెళ్తే వాడు చెప్పే సమాధానం 26వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుతారా? సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుకోలేడు. అంత బతుకుంటూ ఉంటాడు. అటువంటి సమాధానం చెప్పడానికి వెళ్తే ఇప్పుడు 16వ వచనం చదవండి ఏమంటుందో. హేతువులు చూపగల 7 కంటే ఎవరంట? హేతు అంటే ఏంటి? కారణం. నువ్వు ఇలా తింటే ఎలాగైపోతావు, ఇంత ఖర్చు పెడితే దరిద్రుడు అయిపోతావు, తిండిపోతనం అయిపోతావు, ప్రార్థన చేయకుండా పడుకుంటే ప్రభు దూరం అయిపోతాడు, అపవాది ఇంట్లోకి వస్తుంది, దయ్యం నీ మీదకి వచ్చేస్తుంది, నిద్రమత్తుతో నిన్ను ముంచేస్తుంది, ప్రార్థన లేకుండా చేస్తే, ప్రార్థన లేకపోతే ప్రభు నీ దగ్గర ఉండడు. సోమరతన ఇంటి ముందు శుభ్రం ఉండదు, ఇంట్లో శుభ్రం ఉండదు, బయట శుభ్రం ఉండదు, ఒంటి శుభ్రంగా ఉండదు. ఇన్ని దరిద్రాలు నీ దగ్గర ఉంటాయని హేతువు చూపగలిగిన, అంటే కారణం చెప్పి రెఫరెన్స్లు చూయించి బుద్ధి జ్ఞానం మాట్లాడి 7 జ్ఞానుల కంటే కూడా సోమరితన దృష్టికి వాడు అనుకుంటాడట నేనే జ్ఞాని. 7 కూడా వెధవల చేస్తాడు. చేస్తాడు. కారణం చూపించి బుద్ధి జ్ఞానాన్ని వివరించే 7 ముందున్నా సరే ఆ 7 తూచంటాడు వీడు. నేనే జ్ఞాని, నాకు తెలుసు. ఏమైనా చెప్పొచ్చామనుకో, నా మనసు దేవునికి తెలుసు అంటాం. ఈ డైలాగ్ వాడతాం. నా గురించి దేవుడికి తెలుసు అంటాం. ఆ దేవుడే 7 పంపించాడు, ఒకరిద్దరిని కాదు. నువ్వు వినవని, నువ్వు సరిగా లేవని, నువ్వు బాగా లేవని 7 పంపిస్తే నా మనసు దేవుడికి తెలుసు, నేనే జ్ఞాన్ని, నువ్వు నాకు చెప్పొచ్చేదేంటి, నువ్వెంత అంటారట. ఏది? ఎవరు? చూసావా? నేనంటున్నమాట, బైబిల్ చెప్తున్నమాట. ఎవరైనా చెప్పగలరా సోమరిపోతుడికి సమాధానం? ఎవరు చెప్పలేరు. ఎవడు చెప్పలేడు సోమరతనం గురించి. తన దృష్టికి తానే జ్ఞానం అనుకుంటాడట. క్రొత్త నిబంధనలు దీని గురించి ఒక మాట చెప్ప. ప్రసంగి గ్రంథం ఒకసారి వెళ్దామా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతారా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపో. ఎండాకాలం బాగానే ఉంది, ఇల్లు ఎండకి ఎండిపోయి పెట్లిపోయి పైన రేకులో లేకపోతే పై కప్పు, అవునా, ఏ గెడ్డో లేదంటే ఏదో కప్పుతాం కదా, అవునా, లేదా డాబా అయినా సరే నీళ్లు నాని ఒక పెంకు పాడైపోయింది, పెంకులు పాడైపోయింది, లేదా రేకులు షెడ్ అయిపోయింది. ఇవాళ వేద్దాం రేపు వేద్దాం ఎండాకాలం మొత్తం గడిపేస్తాడు. వర్షాకాలం రాని వచ్చింది, అవునా. ఒకవైపు అమ్మ, ఒకవైపు ఆలి గురుగుతూనే సనుకుతూనే చివాట్లు పెడుతూనే ఉంటారు. ఇన్ని తింటూనే ఉంటాం మనం, సిగ్గు లేకుండా. ఓ మూలన దుప్పట్లు కప్పుకుని లేదా మూలకి పిల్లలు పడుకోబెట్టి వీడు పడుకుంటాడు. ఎందుకు? చేతులు బద్ధకం చేత ఇంటి కప్పు దిగబడిపోయిందట. పని పెట్టుకుంటాం, పూర్తి చేయం. ఖచ్చితంగా ఇది రేపు ఈ పాటి దీన్ని వేసేద్దాం అనుకుంటారు, కవర్ చేద్దామని. ఎండాకాలం మొత్తం గడిచిపోయింది. 1 నెల 2 నెలలు కాదు, 4 నెలలు ఎండాకాలం అయిపోయింది. వర్షాకాలం మొదలైంది. ఇక రోజు తిట్లు అయినా సరే సిగ్గు లేని బ్రతుకు. చేతుల బద్ధకమ్మ చేత ఇల్లు కురియును. చూసావా? తెలుసా? ఇది తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? దీన్నే సోమర్థనం అంటారు. అందుకే ఇప్పుడు సోమర్థనానికి ఏం చెప్పాను ప్రారంభంలో? చేయగలిగి ఉండి, శక్తి ఉండి, జ్ఞానం ఉండి, తెలివుండి కూడా ఆ పనిని చేయలేని వాడిని సోమరిపోతూ. బాధ్యత కలిగి బాధ్యతలు నెరవేర్చకుండా మంచం దెక్కకుండా ఉండేవాడిని సోమరిపోతూ. ఆ సోమరతనం గురించి ఎంత ప్రమాదకరమైన మాట చెప్తున్నాడు తెలుసా? ఒకసారి నిద్రమత్తు గల మనసు విడిచిపెట్టమంటాడు. రోమీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 11వ అధ్యాయం 8వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. రోమా 11:8. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పాత వారికి సంబంధించిన విషయం అయినప్పుడు మనకు కూడా వర్తించే విషయం. ఒకనాడు ఇశ్రాయేలు గురించి రాయించిన మాట అయినప్పుడు ఈ రోజు కూడా మనకు నిద్రమత్తు గల మనస్సట. చూడండి ఆ మాట ఏందో. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికైనా ఈ రోజు మనకు కూడా ఎందుకంటే పొద్దున్న లేవడం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు, బద్ధకం కదా. ఉదయాన్నే నిద్ర లేచే తెల్లవారుజామునే మోకరించి ప్రార్థన చేస్తే దేవుణ్ణి పిలిపించుకోవాలి మన ఇంట్లోకి. ఆయన్ని ఆహ్వానించాలి. నా దేవా, రాత్రంతా తలుపులు వేసుకుని నా హృదయం తలుపులు వేసేసాను, ఇంటి తలుపులు వేసేసాను, పడుకు నిద్రపోయాను, ఇదిగో ఉదయాన్నే నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా ఇంట్లోకి వచ్చి నన్ను అందరినీ, మా ఇంటి సభ్యులందరినీ ఆశీర్వదించు. మీ ఆత్మచేత మమ్మల్ని నింపు, మమ్మల్ని ఉత్తేజితులు చేయి, మమ్మల్ని ఉద్రేకపరచు, మమ్మల్ని రెచ్చగొట్టు, ఉత్సాహంతో నింపు, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సమాజంలోకి పంపు. నువ్వు రా అని పిలవాల్సిన మనము. ఆయన ఆల్రెడీ పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. ఆయన కంటే ముందు దరిద్రుడు ఉన్నాడు. వాడు ఆల్రెడీ రాత్రి వాకిట్లు అడ్డంగా పడుకుంటాడు, ఎవరిని రానివ్వకుండా పోనివ్వకుండా, ఎవరిని కాపలు కాస్తుంటాడు. ఆయన నిద్రలేవద్దు, నువ్వు నిద్ర లేచేవంటే నా మీద ఒట్టే, మనం బాయి ఆయన ఉన్నాడు, ఆయనతో పలకరించొద్దు, ఆయన అప్పుడే పిలవ మాకు కనీసం పొద్దున్నే వద్దు, ప్రార్థన చేసామనుకో ఆయన వస్తాడు. ఆయన వచ్చాడనుకో మళ్ళీ నేను దూరం వెళ్ళిపోవాలి, ఎడగపోవాలి. నిన్ను నమ్ముకుని ఎన్నాళ్ళు ఉన్నాను. ఎవడాడు? అపవాది మనతో అనే మాట. నిన్ను నమ్ముకుని ఎన్నాళ్ళు మన ఇంట్లోనే ఉన్నాను. మనం ఎంత సావాసంగా ఉన్నాం. హఠాత్తుగా ఈరోజు ప్రార్థన పేరుతున్నాను, దూరం పంపిస్తావా? నేను ఎక్కడికి పోవాలబ్బా, ఎవరింటికి పోవాలబ్బా, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరబ్బా, నువ్వే నా ఫ్రెండ్వి, నిన్ను నమ్ముకుని ఎన్నాళ్ళు ఉన్నాను అని ఎంత గారాబం చేస్తాడో. అలా ముండికేసే వాళ్ళకి దేవుడు నిద్రమత్తుగల మనసునే ఇస్తాడట. నీ కర్మలను అనుభవించాని నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను. ఎంత చెప్పినా వాక్యం వినపడదు. ఎన్ని రెఫరెన్సులు చూపించినా కళ్ళు చూడవు, ఇంటికాడికి వెళ్ళి చదవు. ఇప్పుడు నేను 10కి పైగా రెఫరెన్సులు చూపించా. ఇవన్నీ రాసుకుని ఇంటికి నిజమే కదా, పాస్టర్ గారు సొంత మాటలేం చెప్పలేదు. చూద్దాం ఒకసారి నిజంగా మన బైబిల్లో కూడా అలాగనే ఉన్నాయో ఆయన రాసుకొని వచ్చాడా, మన బైబిల్లో కూడా చూడవు. ఇవి చూడలేని కన్నులు, వినలేని చెవులు. ఇక్కడే వింటాం, అక్కడ పోగానే అబ్బో ఈ మాటలు వింటే కష్టం. మనం కాసేపు పడుకోవడానికి కూడా అవకాశం లేదా మనశ్శాంతిగా? పీకల దాకా దీన్ని హాయిగా తెల్లరందాక నిద్రపోవద్దా ఏంటి? ఇదే పని లేవటంతో ప్రభు అని ఊరికి ప్రార్థన చేసుకుంటూ ఉండమంటాడేంది అని అనుకుంటారట. ఎందుకు? ఇలాంటి వాళ్ళకి అలాంటి మనసునే ఇస్తాడు. కాదు ప్రభువా, ఈరోజు నీ మాట వింటాను, వినగలిగే చెవునిస్తాడు. లేదు ప్రభువా, నీ వాక్యాన్ని చదువుకుంటాను, చూడగలిగే కళ్ళులు ఇస్తాడు. లేదు ప్రభువా, నీతో ప్రయాణం కొనసాగిస్తాను. ఈరోజు లేవటంతో నీ చేయబట్టుకుంటానంటే నిద్రమత్తును తీసేసి హుషారునిస్తాడు. ఇవి మనకు అర్థం కావటం లేదే. ఎంత చెప్పుగాక నిద్రమత్తు చింపిరి గుడ్డలట. పాత గుడ్డలు కూడా కాదు, మళ్ళీ చింపికి. నిజంగా మీరు చూడండి, ఎంత భయంకరంగా చినిగిపోయిన గుడ్డలు వేసుకొని తిరుగుతుంటారు. అవునా? ఒళ్ళంతా కనపడుతుందన్న గమనించం. కుట్టుకోవడానికి కూడా బద్ధకమేనా? కొత్త కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, ఉన్నవి కుట్టుకోవడానికి కూడా బద్ధకమే. చింపిర గుడ్డలు. ఆలోచిస్తున్నారు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? 13వ అధ్యాయము 11వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. మరియు మీరు కాలమునెరిగి. ఈ మాట మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. కాలమును ఎరగటం అంటే ఏంటో తెలుసా? కాలము, సమయాలు నా చేతుల్లో లేవు. ఈ కాలము, సమయము నా చేతుల్లో లేవు. ఒకసారి మీరు అపోస్తల కార్యాల గ్రంథంలోకి వచ్చేయండి. ఒక్కసారి అలా వచ్చేసి ఇలా వచ్చేద్దాం. మళ్ళీ 7 రోమీ పత్రికలోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే కాలము, సమయం మన చేతుల్లో లేవని విషయం ఎరగమంటున్నాడు. మీరు కాలము నెరిగి అంటే అర్థం ఏంటంటే, ఏంది ఊరికి గోల్ చేస్తామంది, 7 కదా అయింది, నేను 10ంటికి కదా పనిలోకి వెళ్ళేది, ఇప్పుడు పోతే ఎవరు ఉండరు, ఇప్పుడే లేచి ఏం చేయమంటావు? ఇది మన ప్రశ్న. దేవుడు అంటాడు, కాలము, సమయము నీ చేతిలో లేదు కదా, 7 దాకా పడుకుంటానంటావు, 6:59కే నీ స్విచ్ ఆపేస్తే, నిన్ను సాగనంపేస్తే ఏం చేస్తావరా అని అడుగుతున్నాడు.
ఇంకాసేపు పడుకుంటాను, కాసేపు కాళ్ళు ముడుచుకొని, కాసేపు చేతులు ముడుచుకొని, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, రాత్రంతా నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదంటే పేకల దాకా తిన్నావు, ఆవిది కావట్లేదు, అందుకు నిద్ర రావట్లా. లేదా బుర్ర నిండా అవసరానికి మించి ఆలోచనలు పెట్టుకున్నావు, అందుకు నిద్ర రావట్లేదు. ఈ రెండింటికి కారణం ఆయన కాదే. కాదే, మనమే కారణం. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని గుర్తెరిగి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కాలము నెరిగి నిద్ర మేలుకొని మీరు నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొనండి, అలాగున చెయ్యండి. టైం అయిపోతుంది. బ్రతికి ఉండగానే దేవుడు నన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. మార్చుకోమని, పద్ధతి మార్చుకోమని. ఒకవేళ నేను నిద్రమత్తుతూ ఉంటే నేను దరిద్రం వెంటాడుతుందేమో అనే భయం మనలో ఉండాలట. ఇవన్నీ మనకు అర్థం కావట్లేదంటే ఒకసారి మీరు దశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకొని మనం ఇంకా ముందుకెళ్దాం. దశలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? సంఘంలో చేరిన వారికి చెప్తున్నాడు ఈ మాట. సంఘంలో ఉన్నప్పుడు కాకుండా బయట ఉన్నప్పుడు, లోకల్లో ఉన్నప్పుడు అందరూ అర్ధరాత్రి దాకా తినటమో, తెల్లారి దాకా పడుకోవటం. ఈరోజు పొద్దున్నే మీరు గమనించండి, ఏ కొద్ది మందో తప్ప నిజం చెప్పాలంటే అన్ని జనాంగంలోనే ఉదయాన్నే నిద్రలేసి ఇంటి ముందు కళ్ళాప జల్లి చీపురు పెట్టి ఊడ్చే స్త్రీలు కనపడుతున్నారు. ఈ క్రైస్తవ్యం పేరుతో మనకు వచ్చిన వెసులుబాటు ఏంటంటే అందరిలాగా ముగ్గులు వేయాల్సిన పని లేదు, పేడ నీళ్లు పెట్టి ఇంటి ముందు అలంకరించాల్సిన పని లేదు, అది అన్యులు చేసే పని అనేటప్పటికీ ఇదేదో భలే ఉంది, పొద్దున్న లేచి కొంపలు ఉడుచుకునే పని లేదు. పేడ నీళ్లు కొట్టొద్దు, ముగ్గులు వేయొద్దు అని అంటుంటే అసలు ఊడ్చే పని కూడా లేదనుకుని మనం ఓడవలసిన అవసరం లేకపోతే పొద్దున్న లేచి ఏం చెయ్యాలబ్బా? పడుకుందాం, నిద్రపోదాం, కలలు కందాం, రేపటి గురించి మేడలు కడదాం. ఏ మేడలు? పేక మేడలు, గాలి మేడలు కడదాం నిద్రలోనే. ఇందాక చెప్పానే, గాలిలో బిర్యానీ వండుతాం, నిద్రలోనే బిర్యానీ వండుతాం, పట్టు చీరలు తెస్తాం. అబ్బా ఎన్ని కలలు గంటామో. అవన్నీ కలలు కళ్ళు తెరవగానే అయిపోతాయి. ఎప్పటిలాగానే చుట్టూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. అవునా? తాగడానికి నీళ్లు ఉండవు, తెస్తే కదా. స్నానానికి నీళ్లు ఉండవు, కట్టుకోవడానికి గుడ్లు ఉతికినవి ఉండవు. ఎందుకు? ఇవన్నీ లోకల్లో ఉన్నప్పుడు అలాగనే చేసాం మనం, అందరిలాగానే. ఇతరుల వలె, ఇప్పుడు మీకు చెప్తున్నాడు, ఇతరుల వలె నిద్రపోక. ఇప్పుడు నిద్రపోవడం అంటే అర్థం ఏంటి? నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. ఇప్పుడు అసలైన ఆధ్యాత్మిక సోమర్థనలోనికి వద్దాం. ఇప్పుడు నిద్రపోవటం అంటే కేవలం మంచాన్ని ఖర్చుకుని నిద్రపోవటం ఒక్కడే అనుకుంటున్నారా? మీరు పని చేయకుండా బద్ధకించడం అని ఒకటే అనుకుంటున్నారా? ఎంతకంటే భయంకరమైన పరిస్థితిని కలుగజేసే నిద్ర ఒకటి ఉంది. అది దేవునికి దూరం చేసే నిర్లక్ష్యం అనే నిద్ర. సోమరితనం, ప్రార్థన చెయ్యకపోవడం అనే సోమరితనపు నిద్ర. ఎందుకంటే ఉదయం లేస్తే కదా ప్రార్థన చేయాలనిపించేది. నిద్ర లేకపోతే ప్రార్థన చేయమో, పడుకునేటప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళాం మనం. ఎందుకంటే విపరీత ఆయాసంతో ఉంటాం, బొజ్జ నిండా బొవ్వు ఉంటుంది, పేకల దాకా ఆవితి కాకుండా తినేస్తాము. ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేయాలంటే కష్టమైపోద్ది. నిద్ర కళ్ళు ముంచుకుపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి మంచం మీద. పడిపోయిన మరుక్షణమే వెళ్ళిపోతాం అగాధ పంచుల్లోకి. ఎక్కడికి? నిద్ర ప్రపంచపు అంచుల్లోకి వెళ్ళిపోతాం. మెలుకు కూడా ఉండదు. ఇంకా ప్రార్థన చేసేది ఎక్కడ? ఆ పోయిన పాఠం శవమన్నా కదులుతేమో, ఒకవేళ శవమైనా కదులుతుందేమో కానీ ఈ బ్రతుకున్న శవం ఉందే, గాఢ నిద్రలో పడిపోయిన శవం అస్సలు కదలదు తెల్లారేంత వరకు. మరలా ఆ జీవుడు లోపలికి వచ్చి అలవాటైపోయిన ఆ టైం వచ్చేంత వరకు స్పృహ రాదు. ఇంత భయంకరంగా ఉంటే ప్రార్థన చేసేది అక్కడ. ఇంకా ఈ సోమరితనము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఈ లోకంలో ఉన్నప్పుడే దరిద్రానికి దగ్గర చేస్తోంది, లేమికి దగ్గర చేస్తోంది, జ్ఞానానికి దూరం చేస్తోంది, అజ్ఞానానికి కావలించుకునేంత దగ్గరకు తీసుకెళ్ళిపోతోంది. ఎవడైనా చెబితే నాకే తెలుసు, నువ్వు చెప్పేదేంటిని 7 మేధావులను కూడా ఓటరించేంత బెదిరించేంత అజ్ఞానంలోకి తీసుకెళ్తోంది. అయినా కానీ మనం గమనించట్లా. దీనివల్ల ఏమవుతుందంటే ఉదయాన్నే లేవటం ఉండదు, స్తుతి ఉండదు ఇంట్లో. ముందు స్తుతి ఉండదు ఇంట్లో.
ఉదయాన్నే లేచి, పాత రోజుల్లో చూడండి మన పెద్దలు ఇళ్ళు ఊడ్చేసి చక్కగా ఆ తులసి కోటకి దండం పెట్టేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే కమ్మటి వాసనకి ఎక్కడెక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు. వాళ్ళే నయం అనిపిస్తుంది మనకంటే. కనీసం ఈ శరీరాన్నన్నా ప్రశాంతంగా ఉంచుకుంటారు, ఇంటి వాతావరణం అన్నా ప్రశాంతంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే మన క్రైస్తవుల ఇళ్లలో ఎలా ఉంటాయో తెలుసా? చెప్పుకోకూడదు. ఇంకా నేను వివరిస్తే మా ఇంట్లో ఇలాగనే ఉంటుంది, మమ్మల్ని అంటారని మీరు అందరూ నా మీదకి ఎగబడతారు. ఎందుకంటే అన్ని ఇళ్ళు నాకు తెలుసు కదక. వంటగదుల్లాగా ఉండవు. ఏవి ఎక్కడ ఉంటాయో తెలియదు. ఎందుకు? సోమరితనం. దీని మూలంగా ఇంటి శుభ్రం కూడా లేదు అన్ని జనాంగంలాగా. ఇక లోపల హృదయ శుభ్రత ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో ఉన్న మలినాన్ని ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలంటే ఇంట్లో ఉన్న అంట్లు కడగలేం మనము, ఇంట్లో ఉన్న బట్టలకే శుభ్రం చేసుకోలేం మనం. హృదయంలో ఉన్న మురికిని కడిగేసుకుంటే మన సాధ్యం అవుద్దా? ఎప్పటికప్పుడు సర్ఫ్ వేసి, సోప్ వేసి, ఇదే ఈ వాక్యమే హిస్సోపు అంటారు దీన్ని. ఈ హిస్సోప్ వేసి అప్పటికప్పుడు కడుగు తుడుచుకోవాలంటే మోకరించాలంటే నిద్ర దిగాలిగా, మంచం దిగాలిగా. మంచం దిగేదేలే మనం. ఒకవేళ దిగిన మంచం మీదే మోకాళ్ళు వేస్తాం, భలే వెరైటీగా సిగ్గేస్తుంది చూస్తానికి. చాలా ఇళ్లలో ఇదే. మంచం మీదే తిండి, మంచం మీదే నిద్ర, మంచం మీదే సంసారం, మంచం మీదే ప్రార్థన. ఇప్పుడు అన్ని మంచాల మీదే జరిగిపోతున్నాయి తెలుసా మీకు? ఈ ఇళ్ళు, ఆ ఇళ్ళు, వీళ్ళు వాళ్ళ లేదు. ఎందుకంటే మంచం, టీవీ అన్ని ఒక చోట పెట్టుకున్నారు. ఇది మాత్రమే కొంచెం దూరంగా పెట్టుకుని, లేకపోతే అది కూడా అక్కడే వీలైతే బాగుండి పెట్టుకుంటారు. కానీ ఓపిక లేదు, బాగోదని కొంచెం దూరంగా పెడతాం మరుగుదొడ్డిని. మిగతా అన్ని మంచం దగ్గర ఉంటాయి. అక్కడే తింటాం, అక్కడే తాగటం, అక్కడే వీడియో చూడటం, అక్కడే ఫోన్ చూడటం, అక్కడే టీవీలు చూడటం, అక్కడే పడుకోవటం, అక్కడే నిద్ర, అందులోనే సంసారం. ఉదయం లేవడంతో దానం మీదనే మంచం. అయ్యా ఎస్ఐయా నీకు వందనాలు, ఇంకంతే. అదే ప్రార్థన. వందనాలు కూడా చెప్పరు కొంతమంది. ఎస్ఐయా 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 మా తండ్రి, దిగేస్తారు మంచం. ఈ బద్ధకం మనల్ని ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఆయుధధారి నీ దగ్గరికి వచ్చినట్టుగా, దరిద్రుడి నీ దగ్గరికి వచ్చినట్టుగా, లేమి నీ దగ్గరికి వచ్చినట్టుగా అపవాది వచ్చి నేను కావాలించుకుంటాడు. వాడిని విడిచిపెట్టుకోవడం వాడి కబంధ హస్తాలు అవి. దేవునివి బలిష్టమైన బాహువులు, అపవాది కబంధ హస్తాలు. అంటే బలవంతంగా లాగేసుకుంటాడు. వాడు పెద్ద పెద్ద చేతులు, వాడి గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు విడిపించుకోవాలంటే కూడా కుదరదు వాడికి. కబంధ హస్తాలు అంటే అర్థమైంది తెలుసా? రాక్షసి చేతులు అని. ఓ పట్టాన్ని విడిచిపెట్టాడు నిన్ను. నీ అంతటి నువ్వు తెగించి ధైర్యం చేసి లోపల మలినాన్ని శుభ్రం చేసుకుని, నా ఇల్లు శుభ్రం చేసుకోవాలని స్త్రీ ఎలా లేస్తుందో, నా హృదయాన్ని శుభ్రం చేసుకోవాలని ఒకడు పైకి రావాలంటే అంత తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి, ముందు బాధ్యత ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన స్త్రీ ఉదయాన్నే ఎవరు చెప్పకుండా లేచిద్ది. అవునా? మా ఆయన లేవలేదు, మా పిల్లలు లేవలేదు, మా అత్త ఇంకా నిద్రపోతుంది, ఈ దరిద్రం ఉండదు. ఇది నా ఇల్లు శుభ్రం చేసుకుంటే నాకే మంచిదని ఎవరితో పోటీ పడిన ఉదయాన్నే లేచి ఇల్లు ఉడిచి శుభ్రం చేసి, ఇల్లు గడిగి వాకిళ్ళు గడిగి శుభ్రం చేసేది ఎలా చేసుకుంటుందో ఒక మనిషి కూడా, వాడి స్త్రీ ఏనేమి పురుషుడేమి, వాళ్ళు లేవలేదు, వీళ్ళు లేవలేదు, వాళ్ళతో వద్దు, నాకొద్దు, నా ఆత్మ నాకు విలువైంది, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఉదయాన్నే నిద్ర లేవాల్సిందే. లేవటంతో ప్రభు పాదాల చెంత మోకరించాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఈ నిద్ర మొత్తం ఈ దరిద్రాన్ని విధులు కొట్టాల్సిందే. ఎందుకంటే అపవాది కావలించుకుంటాడు మంచం మీదే. పరుపు కింద నుంచి వేస్తాడు, చేతులను కావలించుకుంటాడు గాఢ నిద్ర అనే పేరుతో. మగతన కళ్ళు తెరవనివ్వడు. కానీ నీవే ధైర్యం చేసుకుని బయటకు రావాలి. ఇలా రావాలంటే ఈ సోమరికి, ఈ లోకంలో ఉన్న సోమరికి ఒక పాట నేర్పుతున్నాడు. ఈ పాట నేర్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న సోమరికి పాట నేర్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఓ సోమరి, పో చెవులు ఎత్తుకు పో. ఏంటి ప్రభువా, ఏం మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు? చీమలేమన్నా నాకు పాఠాలు నేర్పుతాయా? నాలాగా దానికి శరీరం లేదు, కాళ్ళు చేతులు లేవు, నాలాగా పొట్ట ప్రేవులు లేవు, గుండెకాయ లేదు, లివర్ లేదు, కిడ్నీ లేదు, ఊరికి నరవలాగా ఎన్ని పెన్సిల్తో గీసినట్టుగా ఎంత ఉంటుంది. ఈ చీమ నాకు పాఠం నేర్పుద్దా నువ్వు అనుకుంటే ఉండు, వెళ్ళరా సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. జ్ఞానం ఏంది? చీమల దగ్గర కూడా పాఠం నేర్చుకోవాలా? ఎందుకు చెప్తున్నాడు దాని క్రింద కంటిన్యూషన్. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, లీడర్ లేడట, పై విచారణకర్త లేకున్నాను. పై విచారణకర్త అంటే తెలుసా? మెయింటైన్ చేసే మేస్త్రి, పెద్ద మేస్త్రి లేడు, లీడర్ లేడు,
మేస్త్రి లేడు, అధిపతి లేడు. అయినా కూడా అవట అవి వేసవి కాలమందు వేసవి కాలం మందు ఆహారము సిద్ధపరచు. రేపటి గురించి ఆలోచించి ఎండాకాలంలోనే వర్షాకాలానికి సరిపడా ఆహారాన్ని ఎక్కువ 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 సంపాదించి దాచిపెడతాయట. సోమరి చీమల దగ్గరికి పోరా, నువ్వు ఈ రేపు గురించి ఆలోచిస్తున్నావు, ఈ రోజుకే తిండి లేదు. చీమలైతే వర్షాకాలం మొత్తం బయటకు రావడానికి కుదరదు వాటికి, అయినా సరే పస్తు పడుకోవట అవి. పైగా వాళ్ళకి లీడర్లు లేరు, ఇలా బోధించే నాయకులు లేరు. ఇంత బోధిస్తున్న మీలో ఇంకా చీమల కంటే ఇంకా దారుణంగా ఉన్నారు. చీమలకి నాయకుడు లేడు, లీడర్ లేడు, బోధకుడు లేడు, ప్రవక్తలు లేరు, వాక్యం చెప్పే న్యాయకర్తలు లేరు. మీలో పంచాయతీలు తగాదులు పెట్టుకుని ఇది లేదు, ఏమి లేవు. కానీ అవి దిగులు పడకుండా యూనిటీగా ఐకమత్యంగా శుభ్రంగా పాలరాతి మీద చుట్టూ ఒక 10 సెంట్లు ఉండే ఇంట్లో కూడా పాలరాతి మీద ఒక చిటికెడు పంచదారో లేకపోతే చిన్న బెల్లపుగడ్డ వేయండి, ఎక్కడి నుంచి వస్తాయో? ఎవరు పంపిస్తారు? మనం పిలుస్తామేంది? లేవు కదా, వచ్చేస్తాయా రావా చీమలు? అవునా? వాటి పనే అది. ఎక్కడ ఆహారం ఉంటుందో చీమలు వెతుకులాడుకుంటూ ఉంటాయి. లీడర్లు ఏమి లేవు, గోడచారులు కూడా ఉండరు. రోజు తిరిగేసి అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడానికి వచ్చేస్తాయి అంతే. వాటిని చూసి మనకు పాఠం నేర్పుతున్నాడు, జాగ్రత్త కలిగి రేపటి గురించి సిద్ధపడమని. ఈ సోమరికి చీమల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మీయ సోమరుల గురించి యేసు ప్రభుని గురించి చూపిస్తున్నాడు. ఆయన పగలంతా పరిచర్య చేశాడట, పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రి అయితే ప్రార్థన చేసేవాడు. శరీరధారి అయిన దినాలు ఆయన చేసేవాడు ఏం తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ బాధపడుతూ మన గురించి దిగులు పడుతూ మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటే తినటం, లేకపోతే పస్తులు ఉండటం, పరిచర్య చేయటం, ప్రార్థన చేయటం, ఇదే పనిగా ఉన్నాడు. ఈరోజు మన ప్రభువుని చేసి పాఠం నేర్చుకున్నాడు. ఒరే సోమరి, యేసుక్రీస్తునికి వచ్చి చూడరా, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన బ్రతుకున్నప్పుడు నీలాగా నిద్రపోలేదు. సోమరి లే, ఎందాకా పడుకుంటావు? టైం దగ్గర పడుతోంది, నీ పొయ్యే కాలం దగ్గర పడింది, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, కాలం నెరిగి నిద్రలే. మత్తులముగాక ఎందుమంటే ఈ తిండి మత్తుతో, ఈ లోక సంబంధమైన మత్తులో మునిగిపోయి ఉన్నాం మనం. ఈ మత్తును వదిలించుకుని బయటకు రమ్మన్నాడు. ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండమంటే అర్థం ఏంటంటే కళ్ళు గుడ్లు ఇట్లా తెరిపేసుకుని నిద్రపోకుండా ఇలా చూస్తూ ఉండమనే. ప్రభు ఎప్పుడు వస్తాడో చూస్తూ ఉండమని, ప్రభు వచ్చేలోగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని, ప్రభు రాకడికి నీ శరీరాన్ని నీ ఆత్మని కడిగి శుభ్రం చేసుకొని ఆయన చేతికి నీ ఆత్మను అప్పగించడానికి రెడీగా ఉండమని దీని అర్థం. నిద్రపోవద్దంటే కనుగుడ్లు మెలుకుతూ ఉండమని కాదు, సోమర్తనాన్ని విడిచిపెట్టమని. ఎందుకంటే సోమర్తనం అంత ప్రమాదకరమా? భయంకరమైన ప్రమాదకరం. తిండి కూడా ఉండదు. సోమరి తన దృష్టికి తానే జ్ఞానం అనుకుంటాడు. ఈ దరిద్రం ఉంది. మళ్ళీ పైగా ఎవడు చెప్పినా వినడు, తనకు దాన్ని తెలుసుకోడు. మూర్ఖత. 7 మందిని కూడా ఓడించేంత జ్ఞానమా? అజ్ఞానం అంటే అజ్ఞానం అంతే. మరి వినరు. వినాలంటే ప్రభువుని ఆహ్వానించాలి. ప్రభువుని ఆహ్వానించాలంటే ముందు నీ ఆత్మకి జరగబోయే రిజల్ట్, మన మొదటి వర్తమానాలు విన్నట్టుగా రేపు నన్ను లేపుతాడు అనే భయం నీలో ఉంటే, ఆయన లేచాడు గనక ఖచ్చితంగా నన్ను కూడా లేపుతాడనే జ్ఞానం నీ మనసులో ఉంటే, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళటానికే నువ్వు బాప్తిసం తీసుకునే సంఘంలో స్థిరపరచబడి ఉంటే, నాటబడి ఉంటే, వృద్ధి చెందుతూ ఉంటే, నువ్వు ఖచ్చితంగా ప్రభువుని ఆహ్వానించాలి. అది ప్రతిరోజు జరగాలి. ఉదయాన్నే నిద్ర మత్తుతో కాక దైవ భయంతో, ప్రాణ భయంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రాణభయంతో, ప్రభువా ఈరోజు రాత్రి అంతా నువ్వేనా నన్ను కాపాడింది, ఇదిగో ఈరోజు నా దినాన్ని ప్రారంభించుకుంటున్నా, నీ చిత్తమైతే ఈ దినమంతా నడిపించు. నువ్వు నడిపిస్తూ ఉంటే నేను ఎవరో ఒకరికి ఎక్కడో వచ్చాడో వాక్యం చెప్తాను, ఎక్కడో చోట నిన్ను నేను చూపిస్తాను నా ప్రేమ ద్వారా, నా మాట ద్వారా అని నీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైతే ఆ సోమర్తనాన్ని విడిచిపెట్టి టకామని మంచం దిగుతావు, మోకాళ్ళు వేస్తావు, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తావు. దేవుణ్ణి ఉదయాన్నే ఆహ్వానిస్తావు ఇంట్లోకి. అప్పుడు ఈ సుగంధ తైలాల కంటే కూడా, అగరబత్తీల సువాసన కంటే కూడా, ఊడ్చి శుభ్రం చేసి పేడ నీళ్ళు చల్లి ముగ్గులేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువైన శాంతి సమాధానం నీ ఇంట్లో ఉంటుంది. అట్లా అంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. నీ ఇరుకులు ఇబ్బందులు అన్నీ పోతాయి, నీ జబ్బులు రోగాలన్నీ స్వస్థపలుగుతావు, నీ అప్పులు తీరిపోతాయి, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, అడుక్కునే వాళ్ళలాగా ఉండవు. కానీ మనం ఇంకా ఎలా ఉంటున్నామంటే దౌర్భాగ్యం. మనం ఇంకా నిద్రమత్తుతో సోమరిపోతులుగా ఉన్నాం, ప్రార్థన చెయ్యని వారిగా ఉన్నాం.
అందుకే మనకి ప్రార్థన రావట్లా. చెయ్యి ఇలాగా దేవుని పని కొరకు ఖర్చు పెట్టిన వారిగా ఉన్నాం, అందుకే మనం ఇంకా అడుక్కోవాల్సి వస్తుంది. పాటలు పాడలేని వారిగా ఉన్నాం, అందుకే ఇంకా చప్పట్లు కొట్టే మనసు రాలా. ఉత్సాహం ఉండదు మనసులో. ఒళ్ళు అప్పగిస్తాం, తలలుంచుకుంటాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఈ సోమరితనం ఎంత ప్రమాదకరమో గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. శ్రద్ధగా పనిచేయవాడే ఏలుదురు అన్నాడు సామెతల 12:24. మరలో ఒకసారి చేద్దామా? 12:24 సామెతల 12:24 వచ్చిన మరలో ఇంకొకసారి చదువుకొని ముగించుకుందాం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేస్తారు. ఎవడైనా ఎవరి దగ్గరికి కానీ మీరు యజమానులు ఎక్కడైనా మీరు పనిలోకి వెళ్ళారు అనుకోండి, అవునా, మీ పనిలో నాణ్యత చూపిస్తే, నిజంగా కష్టపడి పని చేస్తే ఆ యజమాని నీకు ప్రమోషన్ ఇస్తాడా లేదా? రారా బాగున్నావు, కొద్ది రోజులుగా నా ఇంటికి వచ్చేసాయి, నా పని చూడు, నా ఇల్లు మొత్తం నువ్వే చూసుకో, నా రాజ్యం మొత్తం నువ్వే చూసుకో, నా తర్వాత నువ్వే రాజువి అని నీకు మనం చాలా మందిని చదువుకున్నాం కదా గ్రంథాల్లో. మన బైబిల్లోనే బోలెడు మంది ఉన్నారు కదా మనకి అటువంటి మార్గదర్శకులు, నిజాయితీగా పనిచేసి దేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. మరి మనకు పాఠం నేర్పుతుంటే మనం ఈరోజు నిజంగా పని చేస్తే ప్రభువు కూడా మెచ్చి పరలోకంలో నీకు అధికారం ఇస్తారా నాన్న పిలువాలి. మన యజమాని మనల్ని ఆశీర్వదించి మనల్ని ఇష్టపడి మనకు ఏలేంతగా అంటే ఏలికలుగా అంటే అర్థం ఏంటి? రాజులుగా పేరుకి మాత్రమే చదువుకున్నాం. మనము రాజులైన యాజక సమూహం. ఏడుంది రాజులతో? బానిసలుగా ఉన్నాం, పేరుకు మాత్రమే యాజకులం, కానీ అపవాదికి బానిసలం. మనం నిద్ర మొత్తు విడిచిపెట్టలేం, సోమరితనాన్ని విడిచిపెట్టలేం, వెట్టి పనులు చేయాల్సి వస్తాయి. ఈ లోకంలో కూడా సరైన బ్రతుకుండదు. వెట్టి చాకరీ, గొడ్డు చాకరీ. నువ్వు ఉద్యోగం చేయొచ్చుగాక, ఇంట్లో కలిసి రాదు. వ్యాపారం చేయొచ్చుగాక, నీ సోమర్థనం ఏ పనైనా చెయ్యి, మనసు పెట్టవు కదా, కలిసి రాదు. ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళనే వీళ్ళని అడుక్కుంటూ గడిపేసేయాల్సిందే, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సిందే దేహి అని. అదే సోమర్థనం లేకపోతే కష్టపడతావు, అవునా కదా? పాత రోజుల్లో ఈ తిండి ఈ దరిద్రం లేని రోజుల్లో మన పేరెంట్స్, మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరు 10 మంది 15 మంది సంతానం ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడు అన్నం కోసం వెతుకులాడుకోవాలి తెలుసా? డబ్బులు లేక ఇబ్బంది పడలా. ఎందుకు? అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎంతమంది సంతానం అంటే అంత ఆదాయం ఉండేది ఇంట్లో. అందరూ పొద్దున్నే చద్దమొట్టు కట్టుకునేవాళ్ళు, తలోక పనికి వెళ్ళేవాళ్ళు. మేము పగలంతా చదువుకున్నా కూడా రాత్రి సాయంత్రం అయితే లేదా సెలవులు వస్తే మేము 5 పిల్లలు అందరూ పనికి వెళ్ళేవాళ్ళం టిఫిన్లు కట్టుకొని. మాకు ఉద్యోగాలు ఇచ్చి యుక్త వయసు వచ్చేంత వరకు మా ఇంట్లో దరిద్రం లేదు. మేము మళ్ళీ పేద కుటుంబమే. మా నాన్న ఒక పనికి వెళ్ళేవాడు, మమ్మల్ని కనిపించిన మా అమ్మ ఒక పనికి వెళ్ళేది, పెంచిన అమ్మ ఇంకో పనికి వెళ్ళేది. మేము 5 పిల్లలు 8 మంది 8 పనులకి వెళ్ళేవాళ్ళం. సాయంత్రానికి అన్నీ తెచ్చుకునేవాళ్ళు, కడుపు నుండి తినేవాళ్ళు. పచ్చడైనా సరే, పచ్చడి మెతుకులో తృప్తిగా తినేవాళ్ళు. లేమి తెలియదు మాకు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా కూడా మనలో చాలామందికి, వ్యాపారం చేస్తున్నా కూడా మనలో చాలామందికి, ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నా కూడా సమయానికి 10 రూపాయలు దొరక్క ఈ కరువు దేనికి వచ్చిందంటే పని చేయటం మానేశాం, కష్టపడటం మానేశాము. సోమరితనాన్ని వెతుకులాడుకొని కావలించుకొని తెచ్చిపెట్టుకుంటున్నాం. సోమరిపోతున్నాయి. ఆ ఆయుధదారుణ్ణి, ఆ దరిద్రుణ్ణి, వాడు మనల్ని ఈ రాజు ఏం తిందాం, ఉదయం టిఫిన్ ఎక్కడెక్కడ తిందాం, మధ్యాహ్నం భోజనం ఎక్కడెక్కడ తెచ్చుకుందాం, సాయంత్రానికి ఎక్కడ పోదాం, ఇవి ఆలోచనలు. వండుకొని తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇది పోయింది. వండుకొని తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇది పోయింది. 10 రకాలు అడుగుతుంది నాలుక, 10 రకాలు అడుగుతుంది ఒక్కొక్క పూటకే. అందుకే ఉదయం పూట అక్కడ ఇడ్లీ తెచ్చుకుందాం, అక్కడ పూరి బాగుంటుంది, అక్కడ ఎవరిని అడిగినా చెప్తాడు టకామని. ఇక టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అంటే అడగండి ఎవరినైనా. అక్కడ ఇడ్లీ బాగుంటుంది, మావాడు టౌన్ మొత్తం చెప్తాడు ఎక్కడేం బాగుంటుందో. ఎక్కడ ఇడ్లీ బాగుంటుందో, ఎక్కడ అట్టు బాగుంటుందో, ఎక్కడ పూరి బాగుంటుంది, ఎక్కడ కిచిడి బాగుంటుంది, ఎక్కడ బిర్యానీ, మొత్తం లిస్ట్ ఉంటుంది. ఎందుకు? అన్ని రుచులు కావాలి నేలకి. ఇన్ని తింటే డబ్బులు ఎక్కడ వస్తాయి? అప్పులు తెరవు. సాయంత్రానికి రేపు టెన్షన్, రేపు వాడు వస్తాడు, వీడు ఎవడు బుధవారం వాడు, గురువారం వాడు, శుక్రవారాలు వాడి పేరు వడ్డీలోడు. ప్రియమైన దేవుని వర్లారా, ఈ సోమరితనం మనల్ని పరలోకానికి దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక లేమితనం, ఈ శరీర సంబంధమైన లేమితనం మహా అయితే బ్రతుకున్నంత వరకు ఇబ్బంది పెడుతుంది.
తిండికి ఇబ్బంది పడవచ్చు, రోగానికి సమయానికి డబ్బులు ఉండకపోవచ్చు, లేదంటే వస్తువులు కొనుక్కోలేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. ప్రాబ్లమే లేదు, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు, నష్టం కూడా ఏం లేదు. మహా అయితే బాధపడతాం, శ్రమను అనుభవిస్తాం, పెద్దగా పోయేదేమీ లేదు. కానీ ఆధ్యాత్మికంగా కనుక నువ్వు సోమరిపోతనంగా ఉన్నావంటే, ప్రార్థనకి దేవుడితో దూరం అయిపోయావంటే, ప్రార్థనకు దూరం అయిపోయావంటే, దేవునితో నీ అనుబంధాన్ని దూరం చేసుకున్నామంటే, ఇది నిన్ను సరాసరి నరకలో పడేస్తుంది. అక్కడ యుగ యుగాలు ఆరని అగ్నిగుండం. అగ్నిగుండంలో వారి ఆత్మ చావదు. అగ్ని ఆరాధన కంతే కాలిపోతూ ఉంటావు. అంత ప్రమాదమా ఈ సోమర్తనం? ప్రార్థన అనే లేమి గనక మన ఇంట్లో ఉందంటే దాన్ని బాగు చేయటం ఎవడి వల్ల కాదు, ప్రభు వల్ల తప్ప. ఆ ప్రభువును నువ్వు దూరం చేసుకున్నామంటే ఇంకెవరు నీకు రక్షించగలిగేది? నీ ప్రభువుని ఆహ్వానించు. ప్రభువా, నాలో ఉన్న ఈ సోమర్తనం నా శరీరాన్ని నాశనం చేసేది కాక నా ఆత్మను కూడా నీకు దూరం చేస్తోంది. నువ్వు ఇచ్చే పరలోకాన్ని పొందుకోకుండా చేస్తోంది. నా సోమర్తనాన్ని విడిచిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నా. నా బద్ధకాన్ని తొలగించుకోవడానికి నీ ఆశ్రయం కోరుతున్నా. నీ పాదాల చెంతకొస్తున్నా. దయచేసి నా బద్ధకాన్ని తొలగించుకోవడానికి నాకు శక్తిని దయచేయి. ఇన్ని మాటలతో నాకు జ్ఞానాన్ని దయచేసావు కదా, ఎదిరించడానికి, తెగించి ఈ సోమర్తనాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయమని మీరు మోకరించండి. నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ శరీర సంబంధమైన సోమరితనం ఆధ్యాత్మికమైన నష్టాన్ని, తీవ్రమైన నష్టాన్ని, కోలుకోలేని నష్టాన్ని మనకి కలిగించబోతోంది. దేవునితో యుగ యుగాలు దూరాన్ని పెంచబోతోంది. ఆయనతో అనుబంధాన్ని తెంచబోతోంది. దయచేసి మీలో ఎవరైనా సోమరితనం వద్దు, నేను సదా నా ప్రభుతో ఉండాలి, నా ప్రభుతో ఎల్లప్పుడూ నేను సదాకాలం నిలిచి ఉండాలి, ఆయన ఉన్నంతకాలము నేను ఉండాలి, ఆయన వచ్చేటప్పటికి నేను లేకపోయినా సరే నన్ను ఆయన తిరిగి లేపగలిగేటట్టుగా నేను సిద్ధపడాలి. నా సోమర్తనాన్ని నేను ఈరోజు విడిచిపెడుతున్నాను ప్రభువా. నా బద్ధకాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా. రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే ప్రార్థించకుండా పడక ఎక్కను, ప్రార్థన లేకుండా పడక దిగను, నీ మాట వినకుండా నేను రోజు గడపనని మీరు తీర్మానించుకుంటే మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో మరొకమారు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మంచి సంగతులు మాకు తెలియపరిచి ఈరోజు మమ్మల్ని బలపరిచారు. ఈ సోమర్తనము మాకు ఎంత ప్రమాదకరమైందో, మీకు మాకు మధ్య ఎంత ఎడబాటు సృష్టించగలదో, మిమ్మల్ని, మీ ప్రేమ నుంచి, మీరు ఇవ్వబోయేటువంటి నిత్య జీవం నుంచి మమ్మల్ని ఎంతగా ఎడబాటు చేయగలదో, ఎంతగా దూరం చేయగలదో మీ వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకున్నాం. నాయన, ఈ మాటలు మీ దాసునివి సొంత మాటలు కాదని, కేవలం ఈ మీ మాటలేనని మీ బిడ్డలు గ్రహించి తమ లోపాన్ని, ఈ సోమర్తనమని, ఈ బద్ధకం అనే లోపాన్ని జయించి మీ సన్నిధిలో సదాకాలము నిలుచుటకు తగినట్లుగా వారిని మీ ఆత్మచేత నింపండి. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి తగినట్టు కృపని, కనికరాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి. మీ దాసుడు వట్టివాడు తండ్రి. నాయన, ఆయన నోట్లో ఏమీ లేదు, ఆయన ఆలోచనలు ఏమీ లేదు, కానీ కేవలం మీ ఆలోచన చొప్పున మీ మాటలు మీ బిడ్డలకు తెలియపరిచండిగా తండ్రి. ఇందులో దోషం ఏదైనా ఉంటే నాది, మహిమ ఏదైనా ఉంటే మీది. మీ మహిమని బిడ్డలు అర్థం చేసుకొని మీ కృపకు పాత్రలగులాగా అందరినీ ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఈరోజు ఏక మనసుతో తమ బద్ధకాన్ని విడిచిపెట్టాలని, తమ నిద్ర మొత్తును విడిచిపెట్టాలని, తమ యొక్క చింపిరి గుడ్డలని ధరించకుండా ఎప్పుడు నిత్య జీవంతో కలిగినటువంటి మీ వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి ఎంతమంది అయితే అంగీకరించారో వారి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నాతో సహా మమ్మల్ని అందరినీ కనికరించి, కాచి, కాపాడి మీరే మీ కృప చొప్పున జరిగించమని వేడుకుంటూ, ఇక నాయన, గతించిన 9 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మా తండ్రి గారిని, శ్రీ తన్నీరు మార్కండేయులు గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ, వారిని బట్టి మేము అనేక పాఠాలు నేర్చుకుంటూ, మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ, మీ వాక్య ప్రకారం జీవిస్తూ, నాయన, మా పెద్దల వలె కాక మరింత మెలకువగలిగి, మరింత జాగ్రత్త కలిగి, వారికంటే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలు కలిగి మిమ్మల్ని ఆరాధించే కృపను, కనికరాన్ని మాకు దయచేయండి. అలాగే మీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారు కూడా వారి యొక్క గతించిన వారి బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని
నాయన మరి మేము కూడా బ్రతికి ఉండగానే అనేక మంది కొరకు నాయన మరి వేడుకోవాలని, ప్రార్థన చేయాలని, అనేక మందికి సువార్తను ప్రకటించాలని, చనిపోయేలోగా మీ యొద్దకు రాగలిగినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి మమ్మల్ని సిద్ధపరచమని బ్రతిమలాడి వేడుకుంటూ, ఇగో ఈ వాక్యాన్ని ఏ ఒక్కరు తప్పుగా అన్యథా భావించక తమని హెచ్చరిస్తున్న మీ ప్రేమ కలిగిన మాటల్ని అర్థం చేసుకుని సమ్మతించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, అయ్యా ఈరోజు జరగబోతున్న నా ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మీ కృపని, మీ కనికరని నాకు దయచేసి, నాకు ఎక్కడ మేలుకరమో, ఏ అధికారి యొద్ద నేను ఉద్యోగం చక్కగా చేయగలను, ఎక్కడుంటే మీ సేవని మరింతగా ముందుకు కొనసాగించగలను, అచ్చటికి నన్ను ట్రాన్స్ఫర్ చేయించి నీ కృపాని కనుక నా మీద ఉంచి, నాయన ఏదైనా తప్పిదాలు ఉన్నాయి దయచేసి నన్ను మన్నించండి, నాలో ఉన్న ఇంకా లోపాలు ఏమన్నాడు దయతో మన్నించి క్షమించండి, నీ చిత్తమును బట్టి నా అనారోగ్యాన్ని నాయన మరి మీరే బాగు చేయండి, నన్ను ముట్టండి, నా కన్నురెప్పల్ని ముట్టండి, నా కంటిని శుభ్రపరచండి, నాలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి నన్ను బలపరిచి మీ సేవ నిమిత్తమై ఇంకా అనేకులకు మీ సువార్తను ప్రకటించి ఒక పాత్రగా మరింత బలమైన ఘటంగా నన్ను బలపరచమని, నన్ను, నా భార్యను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ, అలాగే మరి సహోదరి ఈ గృహస్థురాలు ఏర్పాటు చేసినట్టు ఈ అల్పాహారాన్ని కూడా మీ వాక్యం చేత పవిత్రపరచండి. మా తండ్రి గారి కూటమి జ్ఞాపకార్థంగా పంచబోతున్నట్టు ఈ ఆహారాన్ని, ఈ అల్పాహారాన్ని మేము భుజించి బలపడి మీ పని చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఆహారాన్ని సిద్ధపరిచిన చేతులను మరింత బలపరిచి అనేక మందికి ఆహారాన్ని పంచగలిగి, వాక్యాహారాన్ని కూడా పంచగలిగి జ్ఞానవంతులుగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు మా అందరి ద్వారా, ఈ పరిచర్య ద్వారా, ఈ కుటుంబం ద్వారా మీరే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.